Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అండ్ మీరు మ్యూజిక్ నేర్చుకోకుండా అంటే సంగీతము నేర్చుకోకుండానే మ్యూజిక్ అయ్యారు, అది మీరు కూడా చాలాసార్లు చెప్పారు. అవును. అంటే అది ఎప్పుడన్నా మీరు మైనస్గా ఫీల్ అయ్యారా మీరు? అంటే మ్యూజిక్ డైరెక్టర్గా అయితే ఫీల్ అవ్వలేదండి ఎప్పుడు, అది మైనస్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అల్టిమేట్గా వీఆర్ క్యాటరింగ్ ది ఆడియన్స్. ఆడియన్స్కి ఏం కావాలి అనేది నాకైతే తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఇచ్చే ప్రయత్నం చేశా అంతే. వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలి అనేది అర్థం చేసుకుని నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో నేను డీకోడ్ చేశాను. ఓకే. అంటే మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే సంగీతం తెలిసిన వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ లర్న్డ్ అండ్ దే నో హౌ టు డూ ఏ మ్యూజిక్ ప్రొఫెషనల్లీ. ఓకే. నాకేంటంటే సోల్ఫుల్లీ ఎలా చేయాలో అనేది ఆలోచించాను నేను. అంటే ఇక్కడ నా బ్రెయిన్ కన్నా మనసును ఎక్కువ వాడాను నా మ్యూజిక్లో. బ్రెయిన్ వాడితే పలానా రాగంలో చేయాలి, పలానా దీనిలో చేయాలి అనే ఒక థాట్ నుంచి కంపోజింగ్ స్టార్ట్ అవుద్ది. నేను చేసిన మ్యూజిక్ ఎలా అంటే ఆ ఇచ్చిన సిచ్యువేషన్కి నా సోల్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ సోల్ నుంచి ఏమొస్తుంది కంపోజిషన్ అనేది చూశాను. ఇక్కడ నేను ఒక కాంట్రవర్షియల్ యాంగిల్ ఒకటి చెప్తాను. సంగీతం తెలిసిన వాడికి తనకు తెలిసిన 1500 రాగాలు మ్యాక్సిమం తెలిసి ఉంటే వరకే తను ఏమైనా చేయగలడేమో. అదే సంగీతం తెలియని నాలాంటి వాడికి పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ 7 notes వేసుకుంటే 44,000 రాగాలు ఉన్నాయి. అవన్నీ ఓపెన్గానే ఉన్నట్టు నాకు. అండ్ మై సోల్ రియాక్ట్స్ టు వాట్ ఎవర్ రాగా దట్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ అనమాట. అది అలా చూసుకుంటే ఒకటి ఏంటంటే నేను సరిగమల్లో చెప్పలేకపోవచ్చు నాకు కావాల్సిన నోట్స్ని, కానీ ఆ నోట్స్ ఎలా కావాలి అని నేను పాడి చెప్తాను. పాడి చెప్పినప్పుడు అది సరిగమలో వాళ్ళు డీకోడ్ చేసుకుంటారు, పాడేవాళ్ళు కానీ అలాగే ప్లేయర్స్ కానీ. ఇది అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను చెప్పేటప్పుడు నేనేవైతే నోట్స్ చెప్తానో మా కీబోర్డ్ ప్లేయర్స్కి కానీ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్కి కానీ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. అంటే నేను చెప్పేటప్పుడు ఇంత ఈజీగా మాకు అర్థమయ్యేలా మీరు చెప్తున్నారండి, అసలు మాకు కష్టమే లేదు, మేము నోట్స్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు అని. దట్స్ ది వే దే రియాక్ట్ టు మై వర్క్. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, అంటే సంగీతం లేకుండా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అని కొత్తగా వచ్చి మిమ్మల్ని చూసి మీలాంటి వాళ్ళని చూసి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి, లేకపోతే మీరు చెప్పే పాయింట్స్ ఏంటి? అంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ ఉంటే మాత్రం నో వన్ కెన్ రెస్ట్రిక్ట్ యూ, అంటే నో వన్ కెన్ సే నో టు యూ. అయితే క్రియేటివిటీ లేకుండా సంగీతం రాకపోయినా పర్వాలేదు, ఆర్పి చేస్తున్నాడు కదా మనం చేద్దామని అది రాంగ్ అవుతుందేమో. అన్లెస్ యు ఆర్ క్రియేటివ్ ఇనఫ్ టు డూ దట్. ఐ పర్సనలీ ఫీల్ ఐఎమ్ వెరీ గుడ్ క్రియేటర్. మీరు ఇప్పుడు ఆన్ ది స్పాట్ నాకు ఒక సిచ్యువేషన్ చెప్తే నేను ఆన్ ది స్పాట్ వితౌట్ టేకింగ్ ఈవెన్ ఎ సెకండ్ ఐ కెన్ గివ్ ఎ ట్యూన్. మీరు ఒక లిరిక్ కనుక నాకు రాసిస్తే నేను అలా చదువుతూనే ట్యూన్ పడేస్తాను. అండ్ దట్ ఈస్ ది టాలెంట్ ఐ హ్యావ్, దట్స్ వై పీపుల్ రిసీవ్ మీ. ఊరికినే ఆర్పి పట్నాయక్ చేస్తున్నాడు కాబట్టి మనం రిసీవ్ చేసుకున్నాం, ఆర్పి అవడు అవసరం లేదు వాళ్ళకి. ఓకే. నేను చూశాను జుమ్మంది నాదంలో సునీత గారు ఇవ్వంగానే చేశారు ఒక ట్యూన్. దట్స్ మై స్ట్రెంగ్త్ అండి. ఐ కెన్ ప్రౌడ్లీ సే నా కీబోర్డ్ ప్లేయర్స్, అంటే నేను మిగతా వాళ్ళని ఏదో తక్కువ చేసి చెప్పడం కాదు, కీబోర్డ్ ప్లేయర్స్ ఏమంటారంటే ఇళయరాజా గారి తర్వాత అంత ఫాస్ట్గా కంపోజ్ చేసే కంపోజర్ మీరేనండి అని మా కీబోర్డ్ ప్లేయర్స్ నాకు ఇచ్చిన కితాబ్ అనమాట. ఆ సాంగ్ని ఎక్కడైనా వాడారండి? సునీత గారు షోలో ఒక పాట పాడారు, సిచ్యువేషన్ రాలేదు. బాగుంది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆల్గా అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.